సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, నిన్న భువనేశ్వరి గారు కొన్ని అంటే మామూలుగా ఆమె ఏంటంటే రెగ్యులర్ పొలిటీషియన్ కాదు. అలాగే ఆమెకి ఏంటంటే నిజంగా సీరియస్ గా స్పీచెస్ ఇవ్వాలని కూడా ఉండదన్నమాట. జనాలతో ఇంటరాక్ట్ అవుతా సరదాగా మాట్లాడుకుందామని చూస్తూ ఉంటారు. పోయినసారి కూడా మనం చూసాం. చంద్రబాబు గారు తనకి ఎప్పుడు చీర కొనివ్వలేదు. ఒక చీర కొనిచ్చారు. ఆ చీరను ఆమె ఇప్పుడు దాకా బీరువాలో పెట్టుకుంది కానీ ఎప్పుడు కట్టుకోలేదు. కలర్ అంత ఘోరంగా ఉందని చెప్పి ఆమె సరదాగా చెప్పారు. సో ఆమె ఎప్పటికప్పుడు కొంచెం సరదాగా మాట్లాడతా అక్కడ ఉన్న వాళ్ళందరినీ నవ్విస్తా కొద్దిగా ఆమె చెప్పాలనుకుని చెప్తా ఉన్నారు. దాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంతమంది భూతద్దాల్లో ఎతికి అందులో నుంచి నానా రకాల అద్దాలు తీస్తా ఉన్నారు. నిన్న కూడా కుప్పం సభలో ఆమె ఒక మాట మాట్లాడారనమాట. నాకు ఇక్కడ పోటీ చేయాలని ఉంది, మీరు నాకు సపోర్ట్ చేస్తారా అన్నారు. దానికి అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా ఇంకా చంద్రబాబు ఇంట్లో కూర్చుంటాడు, భువనేశ్వర్ గారు వచ్చి పోటీ చేస్తారు, చంద్రబాబు భయపడిపోయాడు అని చెప్పి రకరకాల మెసేజ్లు పెడతా ఉన్నారు. వాళ్ళందరూ పెట్టారనుకోండి, క్యాడర్ అనేవాళ్ళు రకరకాలుగా పెట్టుకుంటూ ఉంటారు సోషల్ మీడియా వచ్చేసినాక. కానీ అన్నీ తెలిసిన రోజా గారు కూడా దాని మీద స్పందించి చంద్రబాబు గారికి ఇంకా భయపడిపోయారు, ఇంకా ఆయన పోటీ చేసేంత ధైర్యం లేదు, అది మా దెబ్బ, అది మా సత్తా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏంటి సార్, మీ చెల్లెలు మీ అక్క రోజక్క ఏమంటారు మీరు? ఏదో చెల్లు అక్క అత్తో నన్ను వదిలేయండి. మీరు మాట్లాడితే రోజాను పట్టుకుంటారు. సరే, ఇప్పుడు నాకు రోజా గారు, అలాగే అంబటి రాంబాబు గారు, సాక్షి పేపర్ ఆ ముగ్గురిని తిట్టాలనిపిస్తున్నారు. చెత్త రాతలండి సాక్షి పేపర్, చెత్త రాతలు. ఎవరు ఆ జర్నలిస్టో, ఆ జర్నలిస్ట్ ఇంకా ఏమని అంటే కోపం వస్తారు. ఆమె ఉమా సుధీర్ ఎవరైనా అంటే ఆ రాసిన ఇంకా నేను అనకూడదు కాబట్టి అన్ను. అయ్యా, ఎవరైనా వింటే ఆలోచించండి. రాసేటప్పుడు నేను కూడా జర్నలిస్ట్ నే. పిచ్చి రాతలు, తప్పుడు రాతల. ఆమె ఏమన్నది, జోక్ ఒకటి వేస్తాను అన్నారండి. ఆమెమి ఏదో ఆవేశం చెప్పలా, మీరందరూ వినాలి, రేపు కొట్టేది లేదు, తిట్టేది లేదు, జోక్ ఒకటి వేస్తా. జోక్ వేస్తానంటే ఏమంటే తమాషానే కదా, మన తెలుగులో అంటే తమాషా. ఒక తమాషాగా మాట్లాడితే చెప్తారా? చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళు మీకు ఎమ్మెల్యేగా ఉన్నారు, 7 సార్లు గెలిచారు. ఇప్పుడు ఆయన రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నారు. నేను పోటీ చేసి చెయ్యి ఎత్తండి అని ఎత్తారు. మరి ఆయనకి ఎత్తండి ఎత్తారు, ఇద్దరికి కాదు ఒకరికి ఎత్తండి అందరూ నవ్వేశారు సరదాగాని. అప్పుడు చెప్పారు ఆమె, నన్ను చంద్రబాబు నాయుడు గారు బాగా చూసుకుంటున్నారు, నాకేమి రాజకీయాల్లో పోటీ చేయాలనే కాంక్ష ఏమీ లేదు, నేను సరదాగా అన్నాను, సీరియస్ గా కాకుండా మిమ్మల్ని అందరు నవ్వించాలని అనుకుంటున్నాను అన్నారు. ఇది సహజంగా అండి. ఇప్పుడు పల్లెల్లో ఇప్పుడు నా బోటోడు ఏమన్నా వృద్ధుని ఎవరన్నా, ఏం తాత పెళ్లి కావాలంటే పిల్లని ఇచ్చే వాళ్ళు ఎవరు అంటారు అంటే అర్థమేమి, జోకే అది. అంటే ఆయన పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నాడు, వీధిలో కూర్చున్నాడు, దిన్నెల మీద కాసుకొని ఇలా చెప్తారు. ఈ రోజా గారు రెచ్చిపోయారండి. ఆమె అయితే ఈ గంగమ్మ దగ్గర దేవుడు ఆవహించిన వాళ్ళు ఎగురుతారు కదా, గెంతులు వేస్తాను అమ్మాయి. అసలు కింద మీద అదే నిలవడం లేదు. అమ్మ రోజమ్మ, చంద్రబాబు నాయుడు గారికి భయం, ఎందుకంటే మిమ్మల్ని చూస్తే ఆమెను చూసి భయం. అమ్మ వచ్చి దమ్ముంటే రోజా గారిని పోటీ చేసి అమ్మ డిపాజిట్ తెచ్చుకోమ్మ, నీకు డిపాజిట్ వస్తే కూడా చంద్రబాబు గారికి మేమంతా ఒప్పించి నిన్నే. లేదు, నువ్వు వద్దులేమ్మా రోజమ్మ, నీకు భయం అయితే పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి గారు ఉన్నారు. ఎందుకు పొంగనూరులో నేను పులి అంటారు కదా, పక్కన కుప్పంకి వచ్చేయండి. వద్దన్నది ఎవరు వద్దన్నారు? రాష్ట్రంలో ఎవరైనా పోని, మీరిద్దరు కాదు, ఈ జిల్లాలో చాలా మంది కొమ్ములు తిరిగిన వాళ్ళు ఉన్నారు. ఎవరైనా, ఆఖరికి జగన్ అయినా, ఎవరైనా కుప్పంలో వచ్చి పోటీ చేయొచ్చు కదా. ఈ గుడాలు మాటలు, ఇది మా ఏరియా మాటలండి, గుడాలు డౌలు ఇట్లా అంటుంటారు. ఈ డౌలు మాటలు, డస్కు మాటలు, డూపు మాటలు మానేస్తే మంచిది. ఈ రోజా చిల్లర వ్యక్తి అండి, చిల్లర మాటలు మాట్లాడుతుంది. ఇవన్నీ చిల్లర రాజకీయాలు. చంద్రబాబు నాయుడు గారు 89 నుంచి ఇప్పటి వరకు ఓటమి ఎరగని ధీరుడని, అది అడ్డా అండి. కుప్పం చంద్రబాబు నాయుడు గారి అడ్డా. అక్కడ వీళ్ళు చేసేది ఏమీ లేదు, ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. లేదు సార్, నేను కూడా యూత్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు మా జ్ఞానేంద్ర రెడ్డి గారు, ఇప్పుడు ప్రభుత్వ సలహాదారు, ఆయన వైఎస్ రాజశేఖర్ గారు, నేను అప్పుడు చురుగ్గా ఉన్న ఎన్నో సార్లు కుప్పంకి వెళ్ళామండి. అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం కోసం రకరకాల వ్యూహాలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అందరూ చేశారు. కులాల వారీగా రెచ్చగొట్టారు, కులాల వారీగా టిక్కెట్లు ఇచ్చారు, ఒక్కొక్క ఎన్నికలో కులమూలగా టిక్కెట్లు ఇచ్చారు. ఎన్ని చేసినా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తూ వచ్చారు. వీళ్ళందరి కాగందే ఈ వచ్చి రోజాను లేదా పెద్దిరెడ్డు లేదా ఎవరు చేసేది లేదు.
చంద్రబాబు నాయుడు గారు ఈసారి 1,00,000 ఓట్ల మెజారిటీతో కుప్పంలో గెలుస్తున్నారండి. ఎందుకంటే ఇంతకు ముందంతా 60-70 వేలు వరకు మెజారిటీ సాధించారు. హైయెస్ట్ మెజారిటీ ఇప్పుడు వస్తుంది అనేది నా అంచనా. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. రాసి పెట్టుకోండి. ఎవడు ఏమనుకున్నా 2024 ఎన్నికలు అంటే ఈ సంవత్సరం ఇంకా ఏప్రిల్లో జరగబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. రాసి పెట్టుకో అమ్మా రోజా. ఆమె టికెట్కే దిక్కులే, ఆమె ఏడుస్తుంది. ఆడుందో తెల్ల ఈ జిమ్కి వెళ్ళి చేసేమన్నా జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు అంటున్నారు. ఆడ చక్రపాణి రెడ్డి గారు సాయంత్రం నుంచి చెప్తున్నారు రోజా గారికి టికెట్ లేదు. మా మిత్రుడండి చక్రపాణి రెడ్డి గారు, నాకు బాగా స్నేహితుడే. అంటే రాజకీయాలు వేరు. చెంగారెడ్డి గారు అన్న కొడుకు, ఆయనకే టికెట్ అని చెప్తున్నారు. ఈ రోజమ్మ ఏడుస్తాదా, గెంతులేస్తాదా, ఆ తర్వాత టికెట్ రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ప్యాంట్ కూడా తీసి కొడతానన్నది చూడాలి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారిని పంచీలు కడుతున్నాడు ఆయన, పంచి కూడా తీసి కొడతానన్నది. జగన్మోహన్ రెడ్డి గారు ప్యాంట్ కదా, ప్యాంట్ కూడా తీసి కొడతానా, లేకపోతే పబ్జీ గేమ్ కాడికి వచ్చి కొడతాదో, లేదా తెర వెనక కొడతాదో, తెర ముందు కొడతాదో, తెర వేసి కొడతాదో, ముసిగేసి కొడతాదో మనం చూడాలి. యా డెఫినెట్ గా సార్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏంటంటే రాజకీయాల్లో ఏంటంటే దేన్నైనా లైటర్ వేన్ లో తీసుకోవాలి, ఏది సీరియస్ అన్నది అసలు మన మన రాజకీయాల్లో మర్చిపోయారు అనమాట. ప్రతి దాంట్లోనూ ఏది చిన్నది కనబడినా సరే దాంట్లో కాంట్రవర్సీ చేద్దాం, దాంట్లో ఏదన్నా విషయం తీద్దాం. దాన్ని అది వరకు ఏంటంటే అన్ని సోషల్ మీడియాలో అనుకోండి, ఇప్పుడు మాలాంటి వాళ్ళం 100 మాట్లాడొచ్చు. కానీ మీలాంటి వాళ్ళైనా లేకపోతే రాజకీయ నాయకులైనా సరే వాళ్ళు తీసుకున్న ఇష్యూ ఏంటి, దాని గురించి ఏది మాట్లాడుతున్నారు, దేనికి చర్చ పెడుతున్నారు అన్నది కనీసం ఇంగితంతో ఆలోచించుకోవాలి. కానీ ఆ ఆలోచనలన్నీ మర్చిపోయారు ఇప్పుడు. ఏదైనా సరే మా వాళ్ళ అవకాశం అడ్వాంటేజ్ ఏది ఉందో దాని గురించి విపరీతంగా మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి రోజా గారు ఇలా మాట్లాడే రోజా గారు ఆమెను కనుక ఎవరన్నా ట్రోల్ చేసినా, లేకపోతే వాళ్ళ పిల్లల్ని కనుక ఎవరన్నా ట్రోల్ చేస్తే మాత్రం మళ్ళీ విరవల్ల కళ్ళమ్మ నీళ్లు పెట్టేసుకుంటారు. అలాంటప్పుడు ఆమె కూడా పక్కన వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడిన సందర్భం ఏంటి, దేని గురించి మాట్లాడారు అనేది మినిమం సెన్స్ ఉండాలి కదా సార్. అదే ఏమన్నా అంటేనేమో నేను జబర్దస్త్కి ఎందుకు వెళ్ళాను, దానికి వెళ్ళాను, దీనికి వెళ్ళాను అని చెప్పుకుంటారు. నీలాగే ఆ పక్కన కూడా ఒక ఆడపిల్లేగా, భువనేశ్వర్ గారు ఒక ఆడమే కదా, ఆమె మాట్లాడే మాటలు ఎందుకు కాంట్రవర్సీ చేస్తారు? మీకు కనీసం జ్ఞానం ఉండాలి కదా. యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.